వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. సో ఈ రోజు అయితే క్రిస్టమస్ స్పెషల్ ఆఫర్ అయితే వచ్చేసింది అన్నమాట. మనకు వచ్చేసరికి సాఫ్టీ పట్టులో అసలు ఇప్పుడు రేట్ చూద్దాం. రేట్ అయితే అల్టిమేట్ గా ఉంటుంది అన్నమాట. అన్న అయితే వివరం చెప్తారు మనకి రేట్ ఎంత ఏంటి అనేది. మన పండగ శుభ సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇది ప్యూర్ సాఫ్టీ పట్టు ఉంటుంది. దీన్ని ప్యూర్ సాఫ్టీ పట్టు. ఓకే, మనకి ప్యూర్ సాఫ్టీ పట్టులో డిజైన్స్ చూసుకోండి, అసలు అల్టిమేట్ డిజైన్స్ అనమాట. మనకి ఇవన్నీ కూడా అసలు ఇది అయితే నిజంగా అన్న ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం. ఇది అల్టిమేట్ గా ఉందన్నమాట. కలెక్షన్ వరకు చాలా బాగుందండి. బట్ ముందే చెప్తున్నాను, చాలా తక్కువ కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే మీకు అనేది స్టాక్ అనేది దొరుకుతుంది. మీకు ఇది వచ్చేసరికి ఫ్రెష్ ఐటమా ఏంటది అనేది వివరం చెప్తారనమాట అన్న అయితే. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఓకే, శారీ చూసుకుంటే మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుంది. అల్టిమేట్ కలెక్షన్, రేట్ చాలా చాలా రీజనబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం అప్పుడు సాఫ్టీ పట్టు అంత ముందు ఆల్రెడీ ఒకసారి పెట్టాం, మంచి రెస్పాండ్ వచ్చింది. ఒక్క చీర అంటే ఒక్క చీర మిగలేదు అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇదిగోండి పళ్ళో పాటు అద్దరిపోయింది కలెక్షన్. స్మాల్ మిస్టేక్ 1600 రూపాయలు చీర కేవలం 350కి ఇస్తున్నా. 350 వీడియో రిలీజ్ అయిపోయింది. 350 రూపాయలు ఈ చీర 350. స్మాల్ మిస్టేక్ ఇప్పుడు దీనికి లేదు కదా మిస్టేక్ అని చెప్పేస్తాను. ఓకే, మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. 350 రూపాయలు. సో సాఫ్టీ పట్టులో నిజంగా చింపేసింది అలా అయితే కలెక్షన్. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టమస్ స్పెషల్ అండి. సో అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలతో మనం వచ్చేసరికి స్టాక్ అయితే ఇస్తున్నాము. సో క్రిస్టమస్ మన పండగ మన శ్రీకృష్ణ. ఓకే, సో క్రిస్టమస్ అనేది పెద్ద పండగ కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రైజెస్ లో పెట్టుబడి పెట్టి వాళ్ళకి కానివ్వండి. ఒక పండగ రోజు కాబట్టి ఈ రోజు వీడియో వదిలేస్తాము. సో మీరు ఎవరికైనా ఇంకా పెట్టాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, లేదంటే మీకు క్రిస్టమస్ ఆఫర్ కింద కానివ్వండి, మీరు ఇళ్లలో కానుకగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కానుక అనేది ఇస్తారు కాబట్టి క్రిస్టమస్కి మనం కూడా కానుక ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసరికి 350 రూపాయలకి మీకు బార్డర్ అసలు పళ్ళోస్ చూసుకుని ఎంత బాగా వచ్చిందో. సో క్రిస్టమస్ తాత వచ్చి కానుకలు ఇస్తారుగా, అలాగే మా అన్నయ్య కూడా వచ్చి కానుకలు ఇచ్చాడు అనమాట. 350 రూపాయలు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ సాఫ్టీ పట్టులో ఇప్పుడు ఫ్రెష్ ఐటమ్ 400 కూడా వచ్చింది. ఓకే, కానీ అది సాఫ్టీ పట్టు కాదు, ఆ పట్టే వేరుగా ఉంటుంది. ఇది ప్యూర్ చెప్పాగా 1600 రూపాయలు చిల్లర కేవలం 350కి ఇస్తున్నా. మిస్టేక్ అని, ఎందుకంటే ఫ్రెష్ అయితే నేనే ఇవ్వలేను మీకు. నేను 1600 అంటే 1700 అమ్ముతాను. మిస్టేక్ ఉండకపోవచ్చు, కంపెనీ నుంచి డైరీ తెచ్చుంటాం కాబట్టి స్మాల్ మిస్టేక్ అని చెప్పి అందుబాటులో రేట్ ఇవ్వాలని చెప్పేసి మన కస్టమర్లకు కానీ మన రీసేల్స్లకు కానీ, అందుకని నేను తక్కువ ప్రైజ్ పెడతా ఎక్కువైనా. సో ఇదిగోండి క్వాలిటీ చూసుకుంటే మనకి ప్రతిది కూడా చాలా స్మూత్గా అనేది ఉంటుంది. అండ్ ఇదిగోండి లైట్ కలర్ షర్ట్ చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ. 5.5 నుంచి 6.5 మీటర్ వస్తుంది. 5.5 నుంచి 6.5 మీటర్. 350 క్లారిటీగా వీడియో మొత్తం వినండి, విన్నాక పర్చేజ్ చేసుకోండి. కంగారేమో అవసరం లేదు. స్టాక్ ఉంటేనే ఇస్తా, లేకపోతే లేదు. సో మీరు వీడియో పూర్తిగా వింటే మీకు అనేది తెలుస్తుంది అనమాట. మీరు మళ్ళీ కాల్ చేసి వివరం అడగాల్సిన ఇదే లేదండి. వీడియోలో ప్రతిదీ మేము మెన్షన్ చేసి క్లారిటీగానే చెప్తాం అనమాట. సో కలెక్షన్ ఇలా ఉంటుంది, ఇది కలెక్షన్ మీకు ఇలా ప్రైజెస్లో వస్తుంది. దీనిలో డ్యామేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదంటే డ్యామేజ్ రావచ్చు, లేదంటే డ్యామేజ్ ఫ్రెష్ ఐటమ్ అన్నీ కూడా వీడియోలో చాలా చాలా క్లారిటీగానే చెప్తున్నాము. సో అల్టిమేట్ కలెక్షన్ అనమాట. మనకు వచ్చేసరికి సాఫ్టీ పట్టు ఈరోజు 350 రూపాయలు మాత్రమే. అసలు ఇంత తక్కువ రేట్ అంటే అసలు ఎవరు నమ్ముతారు చెప్పండి. క్వాలిటీ చూసుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి, 100% మీకు ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేసినప్పుడు మీరు ఒకటే చెప్తున్నామమ్మా, షాప్కి వచ్చి బేరాలు అయితే ఆడొద్దు. ఎందుకంటే చాలా మంది చెప్పిన రేటే కానా ఇంకా తగ్గిస్తారంటే అలా ఉండదండి. శ్రీకృష్ణ ఒక రేటే నడుస్తుంది. చెప్పిన దాని మీద సింగిల్ అయితే ఇంకా ఎక్స్ట్రా రావచ్చు, కానీ తక్కువ అయితే అసలు రూపాయి కూడా తగ్గదండి. అదైతే 100% చెప్తున్నాను. ఎందుకంటే మనం మార్జిన్ చేసే మార్జినే. ఒకసారి ఒక రేటు ఫిక్స్ అయ్యాము అంటే ఆ రేటు తగ్గట్టే మనం ఇస్తాం అనమాట. స్టాక్ కానీ క్వాంటిటీ కానీ ఏదైనా సరే ఆ రేటు తగ్గట్టే మనం ఇస్తుంది. మీకు బయట మార్జిన్ చూసుకున్నా కూడా ఎవరు ఇవ్వలేరు అంత మార్జిన్. అదైతే 100%. 50 చీర ఉన్నాయి మనకు 30 రూపాయలు. ఫర్ సపోజ్ ఈ చీర మనం 300 కొన్నాం అనుకోండి, దీనికి
ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఏదైనా కానీ మన లాభం ఎంత కరెంటు బిల్లు అలా లెక్కేసుకుంటే 30 రూపాయలు అంటే 30 రూపాయలు ఫిక్స్ అయిపోద్ది కదా ఇది లాభం. ఇంకా దానిలో తీటాలు కానీ ఏటాలు కానీ చీరకు 100 రూపాయలు అయితే తీరు బట్టి చెప్తున్నాను క్లారిటీగా. ఎవరు మిస్ అవ్వద్దండి. మంచి కలెక్షన్ అండ్ క్వాలిటీస్ కానీ ప్రైజెస్ కానివ్వండి కాంబినేషన్స్ చూసుకోండి. మనకి పింక్కి వచ్చేసరికి ఎలా వచ్చింది కాంబినేషన్స్ చూసుకోండి అల్టిమేట్గా ఉంది. ఇప్పుడు ఆరెంజ్కి బ్లూ అనమాట, పింక్కి వచ్చేసరికి పాచి కలరు, మీకు వచ్చేసరికి షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి పింక్కి వచ్చేసరికి పాచి కలర్ చూసారు ఎంత బార్డర్ బాగుందో. సో ఇవన్నీ కూడా ఈ బార్డర్స్ చూసుకుంటే మనకి బార్డర్ అనేది ఇదిగోండి ఇది బార్డర్ అనమాట. అండ్ ఇది చూసుకుంటే శారీ పల్లో పాటు ఇది. అండ్ ఇది చూసుకుంటే ఆరెంజ్కి బ్లూ ఇదిగోండి. ఇది వచ్చేసరికి మీకు కవర్ ఇప్పుడే ఫ్రెష్గా బేల్ వచ్చింది. బేలుకి 70 చీర వస్తాయి. 70 చీర ఉన్నాయి. 70 చీర మాత్రం చూపిస్తున్నాను. మళ్ళీ అన్న అందులో కూడా మళ్ళీ 70 చీర ఉన్నాయంటే ఉన్నాయి అనుకుంటారని చెప్పి 50 చీర చెప్తున్నాడు. ఎందుకంటే చాలా మంది 50 చీరే కదా తొందరగా అయిపోతాయి అని చెప్పి తీసుకున్నాను. మీకు తొందరగా స్టాక్ అయిపోతే మటుకు మళ్ళీ రీస్టాక్ అవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అది మటుకు నిజం చెప్తున్నాను. సో చాలా ఊర్ల నుంచి వస్తున్నారండి. హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఒంగోలు నుంచి కానివ్వండి, వైజాగ్ నుంచి కానివ్వండి మన వీడియోస్ చూసి చాలా మంది వస్తున్నారు. సో చాలా అంటే చాలా రెస్పాండ్ వస్తుంది. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అన్న నువ్వు మంచి ఆఫర్ ఇచ్చావన్నా రీసేలర్స్కి. ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, మీరు సలహా ఇస్తున్నారు, పోయే వరకు అమ్మండి మిగిలిన క్యాండీ అంటున్నారు. మాకు భయం లేదు ఇప్పుడు. ఎందుకంటే మాలో భయాన్ని తొలగించారు మీరు, ధైర్యాన్ని నింపారు మీరు. ఎందుకంటే డబ్బులు బ్లాక్ అవుతే భయంగాను వ్యాపారం చేయలేకపోతున్నాం. కానీ మీరు ఆ ధైర్యం ఇచ్చంగానే 10,000 కాదు 1,00,000 రూపాయలు కొంటాను. నేను 1,50,000 అనుకున్నా 50,000 సరుకు మిగిలినా సరే నేనున్నాను అనే భావన కలిగించాలి. ఎందుకంటే ఆ సరుకు ఇంకొక పోయి నాకు 100 కస్టమర్ కాదు 10,000 పైన ఉన్నారు. మీ ఊర్లో ఒక 500 మంది మీకు తెలిసి ఉంటారు. 500 మందికి అమ్ముతారు కొన్ని మీద అమ్మలేదు. అందుకే ఆ సరుకు నాకు వచ్చింది అనుకోండి, ఈ 10,000 మంది అయినా సరే వాళ్ళకి వెళ్ళిపోతుంది సరుకు. నాకు అదే సరుకు ఎక్కడ ఆగదు. సో స్టాక్ అనేది మీకు అంతా గ్యారంటీ అండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అసలు రిటర్న్ అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే మనం ఇచ్చే ఐటమ్ మనం ఇచ్చే ప్రైజెస్ కానివ్వండి, ఇంకొకటి ఇళ్ళ దగ్గర వాళ్ళు అమ్ముకునే ప్రైజెస్ కానివ్వండి, ఏది కూడా ఎదుటోళ్ళకి పోటీ అంటే ఎంత పోటీ అంటే మన దగ్గర తీసుకున్న ఐటమ్ అంత బలంగా ఇంకా ఎవరి దగ్గర దొరకనంత ఆ రేట్లో దొరకదు అనమాట. ఇంకొకటి చాలా మంది వచ్చే వాళ్ళకి కానివ్వండి ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి కానీ చెప్తున్నాను, ముందు క్వాలిటీ చూడండి, వీడియో క్లారిటీగా వినండి. వీడియో క్లారిటీగా విన్న తర్వాత మీకు అనేది ఐటమ్ అనేది మళ్ళీ చెప్తున్నా, మా షాప్ వచ్చేవాళ్ళు సెల్ ఫోన్ కానీ క్యాష్ మనీ కానీ మీ హ్యాండల్లో ఉంచుకోవాలి. మీరు సరుకులు అయిపోతుందని చెప్పేసి బ్యాగులు బయటకు వస్తే మాత్రం దానికి రెస్పాన్సిబుల్ శ్రీకృష్ణ స్టాఫ్కి సంబంధించదు, ఆ షాప్ యజమానికి సంబంధించింది. మీ ఫోన్ మీ క్యాష్ మీ జాగ్రత్తలు ఉంచుకోవాలి. బయట పెట్టి వచ్చేస్తారు చీరలు అయిపోతుందని అది చేతులు పెట్టుకోండి. సంచిగా లోపల ఇచ్చుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. కొంతమంది సంచి పెట్టుకుంటూ ఉండాలి, చీరలు పెట్టుకుంటారని భయం. నాకు భయమే లేదు, నమ్మకం, నా కస్టమర్ మీద నాకు నమ్మకం. హ్యాపీగా సంచులు ఆడబెట్టుకోండి. సంచులు ఆడబెట్టుకుని సరే సంచి చేతులు పట్టుకోండి, లేదంటే మనీ బ్యాగ్ సెల్ ఫోన్ మీ హ్యాండల్లో ఉంచుకోండి. ఎందుకంటే డబ్బు పోతే రాదు, ఫోన్ పోతే రాదు. కానీ వచ్చేది ఒకటే బాధ, రెండు పోయినాయి. ఆ బాధ కల్పించుకోకుండా మనం చూసుకోవాలంటే మనం తెలివిగా ఉపయోగించుకొని మన హ్యాండల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే పైసలు కూడబడితేనే రూపాయి అవుతుందంటారు. ఆ రూపాయి పోయింది అనుకోండి మళ్ళా కూడబెట్టాలి, అప్పులు చేయాలి. ఆ అప్పులు చేయకుండా అంటే మన పర్సు మన సెల్ ఫోన్ బై హ్యాండ్ ఇంకనే మీకు అలా చేసుకుంటేనే నెక్స్ట్ మీకు జనరేషన్కి కానీ మీ పిల్లలకు కానీ అలవాటు అవుతుంటుంది. అలా బలేస్తారు ఇలా బలేస్తారు, అదే అలవాటు పిల్లలకు వస్తుంది. మన రూపాయి అనుకుంటాం, రేపు పిల్లవాడు 100 రూపాయలు పక్కన పడేస్తారు, ఆడిపోయింది అని. ఆ రూపాయి చూడగానే 100 రూపాయలు చూడవాకండి. కాకపోతే చిన్న వీడియోలు వెళ్తున్నాము, ఏ ఐటమ్ వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకో వీడియోకి వెళ్దాము. ఫస్ట్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాం. శ్రీకృష్ణ శాస్త్రి.